వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ధర్మేటర్లోని పామాయిల్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవంలో భాగంగా వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యాన శాఖకు సంబంధించినటువంటి వర్సిటీకి సంబంధించిన కొండ లక్ష్మణ్ బాబూజీ ఉద్యాన వర్సిటీకి సంబంధించినటువంటి స్టాల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ స్టాల్ అన్ని స్టాళ్ల కంటే కూడా విభిన్నంగా ఉంది. ఇక్కడ ఆహార పదార్థాలు కావచ్చు, వాటితో పాటు కూరగాయలకు సంబంధించి వేస్టేజ్ అన్నిటి కూడా వారు ఉప ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఈ స్టాల్లో ఏమేమి రకాల వెరైటీలు ఉన్నాయి, ఎలాంటి ఆహార పదార్థాలతో మీరు వేస్టేజ్ తయారు చేస్తున్నారు? నమస్తే, డాక్టర్ జడల శంకర్ స్వామి, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజల్లా, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ. సో ఇక్కడ పంట పండించిన తర్వాత కోతానంతర పరిజ్ఞానం అనేది ఇక్కడ నేర్పుతాం. కోతానంతర పరిజ్ఞానం అంటే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ. కోత కోసిన తర్వాత అది మార్కెట్లో దానికి వాల్యూ లేకపోతే దాని వాల్యూ ఉండే విధంగా వివిధ విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు అనేటివి తయారు చేయడం అనేది జరుగుతుంది. అందులో రకంగా ఒక 1000 రకాల ప్రోడక్ట్స్ తయారు చేసాం. ఆ 1000 రకాల ప్రోడక్ట్స్లో వివిధ రకాలైన ప్రోడక్ట్స్ మీరు చూడగలుగుతారు ఇవన్నీ. సో మా దగ్గర డిఫరెంట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. హార్టికల్చర్ థెరపీ అని, అరోమా థెరపీ అని, వివిధ రకాలైన ఉప ఉత్పత్తులతో అనారోగ్య సమస్యలను కూడా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యాన ఉప ఉత్పత్తుల నుండి ఆర్థిక అంగా బలోపేతం చేయడమే కాకుండా సో ఫార్మర్స్ కి నికర ఆదాయం సమకూర్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ అంటే మనకి ఏంటంటే సబ్బులు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ తోటి వివిధ రకాలైన సౌందర్య పోషణకి సంబంధించిన వివిధ రకాలైన పదార్థాలు తయారు చేస్తున్నాం. అందులో భాగంగా సోప్లు విరివిగా వెళ్ళేటి, మల్టీపర్పస్ జెల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మల్టీపర్పస్ జెల్ ఏంటంటే విరివిగా ఇప్పుడు మీకు ఎక్కడైనా బ్లాక్ మార్క్స్ ఉన్నా కూడా తొందరగా అప్పుడప్పుడే ఇన్స్టాంట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో 27 రకాల వెజిటబుల్స్, 27 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. కాబట్టి దీని యొక్క సామర్థ్యత ఆరెంజ్ నుంచి వైన్ తయారు చేస్తున్నారు కదా. అవునవును. సో అందులో వైన్ ఏంటంటే వివిధ రకాలైన ఇప్పుడు మనకేంటంటే పోమోగ్రానేట్ బ్యాక్టీరియల్ బ్లైట్ అనే డిసీజ్ వస్తుంది, కానీ కాయ మాత్రం ఉండదు. కాయ మీద మచ్చలు ఉంటాయి, మార్కెట్లో దానికి విలువ ఉండదు. అలాంటి కాయలను తీసుకొచ్చి మేము విలువ ఆధారిత ఉత్పత్తులైన వైన్ అనేది తయారు చేస్తున్నాం. ఇది 2 సంవత్సరాల వైన్. మీరు మార్కెట్లో 1200 రూపీస్కి అమ్మచ్చు ఈ వైన్. సో ఎట్లా చేస్తున్నారు సార్ ఇదంతా మార్కెటింగ్ అంటే ల్యాబ్ టు కస్టమర్. ఎలా అంటే ఇప్పుడు మధ్యవర్తికి ఇచ్చేస్తే కంటామినేట్ చేస్తాడని మేము మధ్యవర్తికి ఇవ్వట్లేదు. సో కాబట్టి ల్యాబ్ నుండి కస్టమర్, వీఆర్ హ్యావింగ్ ఏ 10,000 కస్టమర్ డేటాబేస్. ఆ 10,000 నుండి మేము ఏంటంటే ప్రతి కస్టమర్కి ఇది సరఫరా చేయడం అనేది జరుగుతుంది. మాకు డిఫరెంట్ సోషల్ మీడియాస్ ఉంటాయి. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ అని ఒక యూట్యూబ్ వెబ్సైట్ ఉంటుంది, హార్టీ హబ్. సో మాది మొత్తం ఒక అంబ్రెల్లా హార్టీ హబ్ అనేది. దానిలో ఇన్స్టాగ్రామ్లో పెడతాం, అలాగే వాట్సాప్ బిజినెస్ టూల్ అనేది యూజ్ చేస్తాం. దీని ద్వారా ఈ మార్కెటింగ్ అనేది క్రియేట్ చేస్తూ మన సిద్దిపేట జిల్లాలో ములుగులో ఉన్నటువంటి ఉద్యాన వర్సిటీ యూనివర్సిటీ సిబ్బందితో పాటుగా విద్యార్థులంతా కలిపి సొంతంగా ఆహార పదార్థాలు కావచ్చు, పళ్ళు, వీటన్నిటికంటే పూలతో పాటు వీటన్నిటిని కూడా వ్యర్థాలన్నింటినీ ఉపయోగించి సబ్బులతో పాటుగా డియోడ్రెంట్స్ తయారు చేస్తున్నారు. సుగంధ ద్రవ్యాలతో పాటుగా వైన్ కూడా తయారు చేస్తున్నారు. అత్యంత తక్కువ ధరలో న్యాచురల్ ప్రొడక్ట్స్ వీరంతా కూడా తయారు చేస్తున్నారు. వీటిని సహజంగా స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు, లేదంటే మార్కెటింగ్ అనేది కూడా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు అని ఉద్యాన శాఖ అధికారులు కావచ్చు, ఉద్యాన యూనివర్సిటీ సిబ్బంది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ సిద్దిపేట.